మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. నివేదికలు, రికార్డుల ఆధారంగానే తన పాలనను బేరీజు వేసుకుంటామని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాజాగా ఎమ్మెల్యేల పనితీరుపై అందిన సర్వే రిపోర్ట్ విస్మయానికి గురిచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సర్వే నివేదికలో ఏముంది? వాచ్ దిస్ స్టోరీ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పనితీరు భేష్ అంటూ వచ్చిన అంచనాలకు ఈ సర్వే భిన్నమైన ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 175 స్థానాలకు గాను కూటమి పార్టీలకు మెజారిటీ స్థానాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ ఇందులో సగం మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం రెడ్ జోన్లో ఉన్నట్లు ఈ సర్వే నివేదిక స్పష్టం చేయటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సర్వే నివేదిక ప్రకారం కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేల పనితీరు మెరుగ్గా లేదని తేలింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రజల ఆశావాహ దృక్పథానికి తగినట్లుగా రాణించలేకపోతున్నారని, వారి పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక ఎత్తి చూపినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే విధంగా సర్వేలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తాజా సర్వేలోనూ పరిస్థితి మారకపోవడంపై కూటమిలో చర్చ జరుగుతోంది. అయితే తాము రెడ్ జోన్లోకి రావడానికి తాము కారణం కాదని, ప్రభుత్వ హామీల అమలులో జాప్యం జరగటం వల్లే ఆ వ్యతిరేకత తమపై పడుతోందని కొందరు ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. మరోవైపు కేవలం ఎమ్మెల్యేలనే కాకుండా ప్రభుత్వ విధానాలను కూడా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై వస్తున్న ఈ సర్వే నివేదికలు కూటమి ప్రభుత్వంలో అంతర్గత మథనానికి దారితీస్తున్నాయి. రాబోయే కాలంలో ప్రభుత్వం తన విధానాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్తుందా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.